ఏమైనా మాట్లాడుతూ ఉంటారు. రైట్ రైట్ రైట్, మీరు మాట్లాడండి. సార్ ఇక్కడ ఇప్పుడు 2024లో ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నంలో ఆ పిఎస్ లో కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? కాదంబరి జత్వాని పెట్టింది. ఏమని పెట్టింది? నన్ను అరాచకంగా అన్యాయంగా ఇబ్బంది పెట్టి ఇక్కడ తీసుకొచ్చారు, నా హక్కులు కాలు రాశారు, నన్ను వేధించారు, నన్ను నానా హింస పెట్టారు, నిబంధనలను పక్కన పెట్టి నన్ను అరెస్ట్ చేశారు, ఈ రకంగా ఆమె కేసు పెట్టి. కానీ ఇప్పుడు సిఐడి ఛార్జ్ షీట్ ఇచ్చింది, ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అంతకుముందు పెట్టిన కుక్కల విద్యాసాగర్ అని ఎవరైతే ఉన్నారో వైసీపీకి ఎమ్మెల్యే పెట్టిన 2016లో కృష్ణా జిల్లాలో పోటీ చేసిన వ్యక్తి కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు 2024 ఫిబ్రవరి 2వ తేదీన పెట్టారు. ఇవి రెండు డిఫరెంట్ కేసులు. సో ఇప్పుడు ఏదైతే సిఐడి ఛార్జ్ షీట్ వేసిందో అది ఫిబ్రవరి 2వ తేదీ 2024లో కేసు మీద ఛార్జ్ షీట్ వేసింది. అసలు సమస్య ఏంటి సార్? ఆ రోజు కుక్కల విద్యాసాగర్ ఏమైనా కేసు పెట్టారు? దాంట్లో 2 ఆరోపణలు. ఒకటి, నాతో సన్నిహితంగా మెలిగింది, నన్ను మేమిద్దరం కలిసి రొమాన్స్ చేశాం, ఎంజాయ్ చేశాం. ఎంజాయ్ చేసిన తర్వాత 2018 నుంచి నన్ను డబ్బులు అడిగి వచ్చింది. నేను ఎక్కడో 50,000 అక్కడో 1,00,000 ఇచ్చాను. కానీ నా దగ్గర 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఆ అకౌంట్ లో తీసుకున్న విత్డ్రా చేసే డబ్బంతా నేను అడుగు పంపించా, కొంత మనీ ట్రాన్స్ఫర్ చేశాం, కొంత క్యాష్ ఇచ్చాను. మొత్తం 1,32,00,000 నేను ఇప్పటి వరకు డబ్బులు పంపించాను అని ఆయన స్టోరీ ఆయన చెప్పాడు ఆయన ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో. దాని ఆధారంగా సిఐడి వారు ఏం చెప్తున్నారు? ఈయన ఇలా చెప్పాడు, ఇలా డబ్బులంతా ఇచ్చాడట. సరే, అక్కడ మొత్తం 6,70,000 మాత్రమే కుక్కల విద్యాసాగర్ల అకౌంట్ నుంచి కాదంబరి జత్వాని అకౌంట్ కావచ్చు, లేదంటే కాదంబరి జత్వాని వారి తల్లి ఆశ జత్వాని కలిసి ఉన్న జాయింట్ అకౌంట్ కావచ్చు. ఇప్పటి వరకు 2013 నుంచి 2023 వరకు డబ్బంతా కూడా 6,70,000 మాత్రమే. మిగతా ఏదైతే 1,80,00,000 ఆ డబ్బును నేను విత్డ్రా చేసి బ్యాంకు నుంచి పంపిస్తానని ఆయన చెప్పినారు. ఆ చెప్పిన దాన్ని చేసి కోర్టుకు సమర్పించింది. అది కోర్టు వారు చేయాలి, అది కరెక్టా కాదా, అసలు నా డబ్బులు నిజంగా చేరిందా లేదా, ఇవన్నీ కూడా దాని మీద వాదన జరుగుతాయి. ఇది పరిస్థితి. అయితే 1,32,00,000 6,70,000 ఎక్కడ? 31 ప్రూఫ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు కాదంబరి జత్వాని ఇవ్వలేదంటే క్యాష్ అంటే దీని ప్రూఫ్ ఎక్కడ ఉంది? అదొకటి. రెండో మాట, నన్ను బెదిరించింది, బ్లాక్మెయిల్ చేసిందని అన్నాడు. దానికి సెక్షన్ ఏంటండి? 324. కానీ ఆమె మీద పెట్టిన కేసు ఏంటండి? సుమారు 10 సెక్షన్లు ఉన్నాయి. 420 అంట, 120 అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, 420 మోసం చేయడం, కుట్రపడడం, రకరకాలై. రెండో ఇష్యూ ఏంటి? ఫోర్జరీ డాక్యుమెంట్ ను ఒక పేపర్ ని ఫోర్జరీ చేసి ఒక అగ్రిమెంట్ ఈయనకి ఎక్కడ పేటలో భూమి ఉందంట. ఆ 5 కోట్ల భూమి ఆయన ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ లో ఒక డౌట్ శేఖర్ రెడ్డి గారు ఒక డౌట్. ఇప్పుడు కేసు పెట్టింది జత్వాని గారు, ఆ తర్వాత దానికి ప్రతిగా మళ్ళీ నన్నే బ్లాక్మెయిల్ చేసిందంటూ కేసు పెట్టింది కుక్కల విద్యాసాగర్. దీనికి కాదండి, కాదు, దయచేసి మీరు వినాలి. ఫస్ట్ కేసు పెట్టింది కుక్కల విద్యాసాగర్. కుక్కల విద్యాసాగర్ గవర్నమెంట్ లో ఫిబ్రవరి 2వ తేదీ 2024లో కేసు పెట్టాడు. ఫస్ట్ కేసు అది. దాని మీదే ఎంక్వైరీ జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు దీనికి చంద్రబాబు గారికి సంబంధం ఏంటి? ఒక్క మాట లేదు, మీరు చెప్పండి, వాయిస్ బ్రేక్ అవుతుంది మీది. ఏలెట్టి కాలెట్టి వాసన చూశారు, ఇలాంటి మాటలు పేరు నాని గారు మాట్లాడటం. పేరు నాని గారికి అసలు దీనిలో ఎందుకంత ఉత్సుకత? భార్య మీద ఒక పెద్ద గోడౌన్ కట్టి ఆ గోడౌన్ లో కొన్ని లక్షల క్వింటాలు బియ్యం దోచేసినారు. ఇచ్చండి, ఆయన మాడితే ఎవరు పట్టించుకున్నారు? ఆయన 100 మాడతాడు సార్. నిజంగా కళ్ళు తెరిచి ఎన్టీఆర్ గవర్నమెంట్ సీరియస్ అయితే ఆయన భార్య జైల్లో ఉంటది. అభయం తెలియని వ్యక్తి జైల్లో ఉండేది. నేను చెప్తాం, ఇతరంత మోసగాడు. ఇలాంటి వ్యక్తి మేము మాడతాం, ఏమైనా మాడతాం, మేము ఎంత కారణంగా మాట్లాడతాం అంటే ప్రెస్ మీట్ పెట్టి అందరూ మాడతారు. జడ శ్రావణ్ కుమార్ కూడా
లేదంటే ప్రశ్న రావట్లేదు. ఇప్పుడు రకరకాల వ్యక్తులు మాట్లాడతారు. సార్ మాట్లాడడంలో ఏముందంటే అబద్ధాలు ఉన్నాయా సార్? అందుకే అంటున్నాం మేము పూర్తి అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే రెండో ఒక రిజిస్ట్రేషన్ ఒక అగ్రిమెంట్ చేసి నా భూమిని ఆయన ఆయన ఆ కేసులో కూడా రెండో ఇష్యూ అది. కానీ మీరంటున్నా 2023లో తయారు చేశారు. ఏ డేట్ 2018 తయారు చేశారు. కానీ కనపరిచిన ఏదైతే ఉందో ఆ కాదంబరి జత్వాని కేసు అది 2020లో కట్టిన అపార్ట్మెంట్. అంటే 2020లో ఆమె ఒక అపార్ట్మెంట్ కొని అప్పుడు పూర్తయిన అపార్ట్మెంట్ అక్కడ చేరితే 2018లో ఒక డాక్యుమెంట్ రాసిస్తే వేరే వాళ్ళకు ఇది అడ్రస్ ఎలా వస్తుందండి? అంటే పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ పెట్టక ముందు తయారు చేసిన డాక్యుమెంట్. అంటే ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తో ఒక అబద్ధపు మాటలతో ఆమె మీద కేసు పెట్టారు నా భావన. ఇప్పుడు సిఐడి అధికారుల వాదనను మీరు ఎలా చూస్తారు? సిఐడి అధికారులు ఏదైతే చెప్తున్నారు దాన్ని సిఐడి అధికారులు మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళు చూపించారు. ఆ ట్రాన్సాక్షన్ లో ఇట్లా ఇంత డబ్బులు ఆమెకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళాయి. ఆమె ఆ డబ్బులు పోకముందు నాకు కాల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు నాకు తప్పించారండి. నేను మీకు కాల్ చేసే మాకు తప్పిస్తారు అంటే ఆమె కాల్స్ చేసి డబ్బు తీసుకునింది అనే సిఐడి వాదన. అంటే ఇప్పుడు మీరు నాకు 1 లక్ష మంది పంపిస్తారు. ఆ పంపించకపోతే నేను ఒక 10 సార్లు 5 సార్లు మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి నాకు డబ్బు కావాలని చెప్తాను. సో అతను ఆ డబ్బు పంపించాడు. కానీ ఎందుకు పంపించాడు? ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. ఆమె దగ్గర అమ్ముతుంది. ఇంకోవైపు ఎంజాయ్ చేశారు. పంపించాడు. నేను బ్లాక్ మెయిల్ చేసింది బెదిరించాడు కదా. 2013లో ఎందుకు కేసు పెట్టాలి? 2013లో మొట్టమొదటిసారి తప్పించాడు. అది జరుగుతోంది ఈ కంతు. 2013లో ఫస్ట్ డబ్బు బెదిరించింది కదా. ఆ రోజు ఎందుకు కేసు పెట్టలా? డబ్బులు అడిగింది ముంబైలో. మరి అక్కడే మీరు కేసు పెట్టచ్చు కదా. ఏ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆదర్శమైన ముఖ్యమంత్రి మహారాష్ట్రలో లేడా? లేదా ఇట్లా ప్రజలకు పలికే ముఖ్యమంత్రి లేడా మహారాష్ట్ర ఆ రోజు? అది ఒకసారి అందరూ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అంతా కూడా ఆత్మావలోకం చేసుకోవాలి వైసీపీ నాయకులంతా. సార్ 2013 నుంచి 23 వరకు డబ్బులు ఇస్తూ ఉన్న వ్యక్తి హఠాత్తుగా 24లో కేసు పెట్టడానికి వెనకల కుట్రేంటి? ఎవరికి సాయం చేయడానికి? ఏ పారిశ్రామికవేత్తకు సాయం చేయడానికి ఆ రోజు కేసు పెట్టాడు? ముంబైలో ఏదో ఈమె కేసు పెడితే ఆ కేసులో సాక్ష్యాధారాలు చుట్టూ ఇక్కడ కేసు పెట్టి బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి సెల్ ఫోన్లు ఆమె లాక్కొని ఆమె దగ్గర ఉన్న డేటాను లాక్కొని ఆ డేటాను రేట్ చేసి ఆమె హింసించి 3వ తేదీ అరెస్ట్ చేశారు ముంబైలో. 6వ తేదీ రిమాండ్ ఇచ్చారు. అంటే 3 రోజులు. రైట్. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు, ఎస్ మీ యొక్క క్వశ్చన్ అర్థమైంది. రియాక్ట్ అవుతారు. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడతాం మీతో. కొంచెం సిగ్నల్ కాదు సార్, మీ దగ్గర వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. విజయశేఖర్ రెడ్డి గారు మీ దగ్గర వాయిస్ క్లియరెన్స్ రావట్లేదు. ఇప్పుడు ఆపటానికి కారణం మీరు ఏదో కంక్లూడ్ చేయలేదు అనేది కాదు, మీ వాయిస్ కంప్లీట్గా రావట్లేదు. బ్రేక్ అయ్యే వస్తుంది. మళ్ళీ ఇస్తాను మీకు మాట్లాడేది కానీ. ఎస్, మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ అధికార ప్రతినిధి. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు, లక్ష్మీకాంత్ గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ ప్రసాద్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఎస్ సార్, నమస్తే సార్. ఏంటి సార్, ఇప్పుడు జత్వానీ కేసు విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని గారు కొంచెం అంత ఘాటుగా వ్యాఖ్యానించడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు చంద్రబాబు గారిని ఉద్దేశించి దీనికి చంద్రబాబు గారికి సంబంధం ఏంటి? అసలు కేసుకి చంద్రబాబు గారికి సంబంధం ఏంటి?
ఎట్లా మీరు అట్లా అంటే అట్లా కేసుకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకుండా ఎట్టుంటది, సాయి కృష్ణ కేసుకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎట్టుంటది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కేసులకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎట్టుంటది, అక్కడ మా వంశీ గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు ఆ కేసుకు వీళ్ళకి సంబంధం లేకుండా ఎట్టుంటది, పోసాని మురళీకృష్ణ తీసుకొచ్చి అరెస్ట్ చేసి రాష్ట్రం అంతా తిప్పినప్పుడు లేకుండా ఎట్టుంటది, శ్రావణ్ తిప్పినప్పుడు పోలీసులు సంబంధం లేకుండా ఎట్టుంటది ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత కొడుకు లోకేష్ గారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన కూడా మామూలు మంత్రి అయితే ఆయన వర్తించదేమో కానీ ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడు. ఆ రోజు చెప్పినాడు కాబట్టి ఆయన నన్ను నమ్మండి, చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా నేను చేపిస్తా, నేను ప్రశ్నిస్తే నేను చేపిస్తానని చెప్పినారు కాబట్టి అందువల్ల ప్రభుత్వానికి సంబంధం లేదనేది చెప్తాను. ఖచ్చితంగా 100% సంబంధం ఉంది. మా సోదరుడు విజయశేఖర రెడ్డి గారు స్టార్టింగ్ లో అబ్జెక్షన్ పెడతాడు, ఎండింగ్ లో నేను చెప్పినట్టు వినాలంటాడు, అయిపోయిందాకా ఉండండి అంటాడు. అర్ధగంట సేపు చెప్పినా మీరు అబద్ధాలు బాగా నీట్ గా చెప్పగలరు కాబట్టి ఒక అర్ధగంట చెప్పగలరు. చెప్తే అట్లా పూర్తి వదిలిపెట్టడానికి కాదు కదా. చాలే సార్, ఇంకో 1 minute ఆయన మాట్లాడితే చెప్పదలుచుకుంది చెప్పేవాళ్ళు. ఓకే ఓకే, నేను ఆపింది దానికి కాదండి, వాయిస్